मॉर्निंग थी बस पार थी होते 550 किलोमीटर। ఫ్రెండ్స్ చాలా రోజులతో వీడియో ముందుకు వచ్చేసినాం. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ప్రస్తుతం అయితే మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఈరోజు ఉజ్జయిన్ ట్రిప్, చాలా రోజుల తర్వాత ఉజ్జయిన్ ట్రిప్ అనుకుంటున్నాం. ఆల్రెడీ మన ట్రిప్ ప్లాన్ ఒక 3 months ముందు మన గణేష్ పండుగ అయిపోగానే ట్రిప్ ఫైనల్ చేసినాం. ఈ రోజులో మన కాచిగూడ నుంచి మన ఉజ్జయిన్కి డైరెక్ట్ ట్రైన్ ఉంది. మేము నెరబోట్ ఒక 15 members కలిసేసి వీడియో మన ఉజ్జయిన్ దర్శనానికి వెళ్తున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియోస్లో మీరు లాస్ట్ వరకు చూడండి. మన ఇంటి దగ్గర నుంచి ఆయన కాచిగూడ వెళ్ళడము, అక్కడ నుంచి ఉజ్జయిన్ టెంపుల్ వెళ్ళడం, మంచి మంచి లొకేషన్స్ అండ్ మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి. ఈ వీడియో మీకు ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి. మంచి ఒక అందమైన లొకేషన్లో మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఉజ్జయిన్ ట్రిప్ వేసినాము. హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీ గణేష. ప్రస్తుతం అయితే మనం మా వెహికల్ అయితే వచ్చేసింది. నా ఎంబడి చూడవచ్చు మన ఫేవరెట్ ధూల్పేట్ ఆర్ట్స్, అదేవిధంగా మన బండి చూడవచ్చు. ఇక్కడ నుంచి ప్రస్తుతం అయితే మనము ఒక 12-12:30 అవుతుంది సమయం. అక్కడ నుంచి మన ఈ నుంచి స్ట్రైట్ కాచిగూడ వెళ్తున్నాం. కాచిగూడ నుంచి స్ట్రైట్ మన ఉజ్జయిన్కి రాత్రి 3:30 ట్రైన్ ఉంది. అక్కడ నుంచి మనం వెళ్తున్నాం. ఆల్రెడీ నేను చాలాసేపు అయింది వచ్చి ఇక్కడ నుంచి కొంచెం ఒక చిన్న కిట్టి పార్టీ చేసుకొని మనం స్టార్ట్ చేసే వరకు ఈ టైం అవుతుంది. ఈ వీడియో మీకు లాస్ట్ వరకు చూడండి. మన ఉజ్జయిన్ యాత్ర ఎలా ఉంటుందో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. జై శ్రీ గణేష. వెహికల్ మొత్తం బయలుదేరింది. ఇది చూడవచ్చు మన డ్రైవర్ సాబ్. రాత్రి టైం చూడండి ఎంత అవుతుంది ప్రస్తుతం అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. మన రాత్రి అయితే చాలా లేట్ అయిపోయింది. ప్రస్తుతం చిన్నగా వెళ్ళినాం. ఇప్పుడే ఇక్కడ నుంచి కాచిగూడ స్టేషన్కి వెళ్ళాలి. అక్కడ నుంచి రాత్రి 3 గంటలకు ట్రైన్. ఇక్కడ నుంచి కాచిగూడ స్టేషన్లోకి వెళ్ళి కొంచెం రెస్ట్ చేసుకుందాం. ఆ నుంచి మన వెహికల్ స్టార్ట్ అయిపోతుంది ట్రైన్, మన ఉజ్జయిన్ మహాకాల్ యాత్ర. రాత్రి 1:00 పోయి మన జొమాటో డెలివరీ బాయ్స్ ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. వీళ్ళు చాలా గ్రేట్. వీళ్ళకి ఎప్పుడైనా వీళ్ళని ఎప్పుడైనా కోఆపరేట్ చేయండి. వీళ్ళని ఎప్పుడు చులకన చూడకండి. ఎందుకంటే మన వానకు చలికి ఇంట్లో కూర్చున్నా కానీ మనకి ఫుడ్ డెలివరీ చేస్తారు. ఫ్రెండ్స్, ప్రస్తుతం అయితే మనం కాచిగూడ రైల్వే స్టేషన్కి వచ్చేసినాం. ప్రస్తుతం అయితే మన టైం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఎంత అవుతుంది. నేర్ అబౌట్ ఒక 1:30 అవుతుంది. ఇప్పుడు నేను స్టేషన్లోకి వెళ్ళి వెళ్దాం. మా టీం మొత్తం చూడవచ్చు. మన ఫ్రెండ్స్ మొత్తం ఇక్కడ వచ్చేసారు. మన అంకిష్ బాయ్ అండ్ మన ఇది ప్లాట్ఫామ్ నెంబర్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి మనం చూద్దాం. 128. ఇంకా ఈ ప్లాట్ఫామ్ మీద ఇక్కడ ట్రైన్ ఇంకా రాలేదు. ఇంకా వెయిటింగ్. ఎన్ని గంటలకు ఉందా ట్రైను? 4 o'clockకి మా ట్రైన్ ఉంది. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్ ఉందా? 1000 kilometers ఉంటుంది. మన ఇక్కడ నుంచి ఉజ్జయిన్ మహాకాల్, మన కాచిగూడ నుంచి చూసొచ్చు మన ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. ప్రస్తుతం అయితే మనము ఒక స్టేషన్లో ఆగినాం. ఇప్పుడు నెరబోట్ రాత్రి 3 గంటలకు మన ట్రైన్ వెళ్ళినుండే. ఇప్పుడు 8 o'clock అవుతుంది. ఈరోజు ప్రస్తుతం అయితే మనము ఒక ట్రైన్, ఒకసారి మనం ఏ ట్రైన్లో ఉన్నాం ఒకసారి మీకు చూపిస్తాను. అది చూడవచ్చు మీరు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము ఈ ట్రైన్లో ఉన్నాం. S6లో మాది భోగి. అండ్ అదేవిధంగా చూడవచ్చు మన ట్రైన్ ఆగింది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము స్టాప్ దగ్గర వచ్చినాం. పొద్దున చాలా ఆకలి ఉండే. మన ఇడ్లీ అండ్ పులిహోర మన ఫ్రెండ్స్ మా వాళ్ళు చేసారు. మా బ్యాక్ సైడ్ చూశారు కదా మా ఫ్రెండ్స్ అందరూ. అండ్ మన ట్రైన్ అయితే ప్రస్తుతం ఒక స్టాప్ దగ్గర ఆగింది. ఒక 20 minutes స్టాప్ ఉంది. అప్పటిదాకా నాస్తా అండ్ టీ, కాఫీస్ అన్నీ అయిపోయాయి. అదేవిధంగా మనం చూడవచ్చు.
గైస్ ఫైనల్ అయితే మనం ఇప్పుడైతే మనం ఉజ్జయిన్ మహాకాల్ బస్ స్టేషన్ దగ్గర అయితే ఆగిపోయినాం. చూడొచ్చు బ్యాక్ సైడ్లో మొత్తం స్టేషన్. ఇక్కడ నుంచి ఒక ఆటో తీసుకొని మన హోటల్కి వెళ్తాం. హోటల్ నుంచి అక్కడ నుంచి ఫ్రెష్ అప్ అయ్యి మన గుడికి దర్శనం చేద్దాం. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మంచి అప్డేట్ ఉంటుంది. మన ఉజ్జయిన్ మహాకాల్ దర్శనం ఎలా ఉంటుందో మొత్తం ఒక అప్డేట్ డీటెయిల్స్గా ఇస్తాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనమైతే ఫైనల్ అయితే మన రూమ్ హోటల్కి వచ్చేసినాం. ఇక్కడ మార్నింగ్ టీ